శివ, నీకేం కాలేదుగా? లేదు రేవా, నాకేం కాలేదు. తను ఎక్కడికి వెళ్ళాడో కనిపించట్లేదు. కానీ ఇక్కడ ఎవరు లేరు కదా శివ. ఓ నో, ఇటువైపు పారిపోయాడో అర్థం కావడం లేదే. స్టాప్. అరే అడ్డు తప్పుకో, వెనకాల కమిషనర్ సార్ కూర్చున్నారు. కమిషనర్ గారు కూర్చుని నాకేంటయ్యా? డిక్కీ ఓపెన్ చేయి. చట్టం అందరికీ ఒక్కటే. కమిషనర్ గారు బయటకు రండి. ఇది కమిషనర్ కాదు అనుమానంగా ఉంది. ఐడి కార్డు చూపించండి. వెరీ గుడ్ కానిస్టేబుల్, వెరీ గుడ్. ఇదిగో ఐడి కార్డ్. ఇలాగే అందరినీ చెక్ చేస్తే చాలా బాగుంటుంది. సారీ సార్. నాకు నీ స్ట్రైట్ ఫార్వర్డ్, నీ కర్తవ్యం నిర్వహించడం, నీలో నాకు అది చాలా బాగా నచ్చింది. డ్రైవర్, బయలుదేరదాం. హలో హెడ్ క్వార్టర్, కానిస్టేబుల్ పేడారాముని సీనియర్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ చేయండి. తర్వాత పేడారాంకు చెప్పి లడ్డూ సింగ్ ని ఉద్యోగం నుంచి తొలగించండి. లడ్డూ సింగ్ వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. హలో ఇన్స్పెక్టర్, లడ్డూ సింగ్ ఇక్కడ. ఎవరా? ఏంటి? కానిస్టేబుల్ ని సీనియర్ ఇన్స్పెక్టర్ చేశారా? ఓకే సార్, ఓకే సార్. అసలు ఇక్కడ ఏం జరుగుతోందయ్యా? నేను ఇక్కడ చాలా కష్టపడి ఫైల్ అన్నింటినీ వెరిఫై చేస్తున్నాను. కానిస్టేబుల్ హాయిగా కాలు మీద కాలు వేసుకుని నిద్రపోతూనే ప్రమోషన్ మీద ప్రమోషన్ కొట్టేస్తున్నాడు. కానిస్టేబుల్, ఇదిగో నీకు ఇంకొక స్టారు దొరికిందయ్యా. ఈ క్షణం నుంచి నువ్వు సీనియర్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అవుతున్నావు. ఇదిగో తీసుకో. లడ్డూ సింగ్, వెళ్ళి వేడి వేడి టీ తీసుకురా. ఎస్ ఏంటే లడ్డూ సింగ్, హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోన్ చేశారు. నన్ను పనిలోంచి తీసామని చెప్తున్నారు. వెళ్ళి మరో పని వెతుక్కో. సారీ, ఇది నా ఆర్డర్ నేను ఫాలో చేసి తీరాలి. ఇంత వయసు వచ్చాక నాకు ఎవడయ్యా ఉద్యోగం ఇస్తాడు? అసలు నేను చేసి తప్పేంటయ్యా? సీనియర్ ఇన్స్పెక్టర్ గారు మీరే చెప్పాలి. సారీ లడ్డూ సింగ్, ఐ కాంట్ హెల్ప్. ఇలా చూడు, ఓ చోట పని ఉంది. నా మేనేజర్ నంబర్ నీకు ఇస్తాను, ఫోన్ చేసి మాట్లాడుకో. ఇదిగో ఈ కార్డు తీసుకో, అందులో అడ్రస్ ఉంది. నేను పంపించానని ఆ మనిషిని కలు, నీకు ఖచ్చితంగా పనిస్తాడు. సెక్యూరిటీ ఆఫీసరా? థ్యాంక్ యూ కానిస్టేబుల్. సారీ సార్, థ్యాంక్ యూ. ఇదిగో తాళం, అంత జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా? ఇక్కడ ఎవరైనా తప్పుడు పనులు చేస్తే ఎవరిని వదిలిపెట్టకూడదు. ఈ రోజే కదా నేను మెలుగులో పడ్డాను. అంటే నేనేం చెప్పాలనుకుంటాను, మీరు బాధపడద్దు సార్. నేను చూసుకుంటానులే, ఏం చేయను. బాస్ ఏమైంది? బయట కొత్త సెక్యూరిటీ వాడు ఎవడో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? మనం దెయ్యంలాగా తయారయ్యి తనని భయపెడదాం. ఇక్కడి నుంచి తనని ఎలాగైనా తరిమేద్దాం. ఆరు వచ్చింది. ఎలా నిన్ను ఓడించానో చూసావా? ఎవరున్నారు అక్కడ? ఎవరది? నేను చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నాను కదా. ఎవరు లోపలికి రాలేదే. ఎలా మీరు లోపలికి వెళ్ళారు? ఎవరయ్యా మీరు? ఇక్కడ ఏంటయ్యా, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అరే ఇకేం లేదు సార్, మేము ఊరికి అష్టచమ్మ ఆడుకుంటున్నాం. మీకు ఏదైనా సమస్య చెప్పండి. ఎవరైనా ఇక్కడ కూర్చుని లూడో ఆడుకోవచ్చా చెప్పండి. మేము మా ఇంట్లో కూర్చునే కదా ఆడుకుంటున్నాం. మేము 1000 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే కదా అష్టచమ్మ ఆడుకుంటున్నాం. ఏమన్నారు? 1000 సంవత్సరాల నుంచా? నా దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. మీరందరూ నాతో అబద్ధాలేగా చెప్తున్నారు. చెప్పండి 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 చెప్పండి. మాకు అబద్ధం చెప్పాల్సిన పని లేదు, అదే మా ఇల్లు. వాడిల్లు అక్కడుంది చూడండి. మొదటిసారిగా మిమ్మల్ని చూస్తున్నాను. మా ఇంటికి రండి, కాఫీ తాగి వెళ్తురు గాని. నాకు టీ సమోసానా వద్దయ్యా, నాకు వద్దయ్యా, వద్దు. మీరే తినండి, నన్ను వదిలేయండి బాబోయ్, నేను వెళ్తున్నాను. వద్దు, దయ్యం దయ్యం.
శివ శివ అక్కడ 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 దయ్యాలు 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 ఉన్నాయి శివ. లడ్డు సింగ్ సార్, ఈ ప్రపంచంలో భూతాలు లేవు. ముందు అసలు మీరేం చూసారో నాకు చెప్పండి. శివ శివ నేను ఇక్కడ నలుగురు కూర్చుని ఉండగా అది కాదు 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 దయ్యాలు ఇక్కడ లూడో ఆడుతూ ఉండగా నేనే చూశాను. నేను వాళ్ళతో మాట్లాడాను కూడా. హఠాత్తుగా ఒకడు గాలిలో ఎగిరాడు. వాడు ప్రత్యేకంగా నా దగ్గర చెప్పింది ఏంటో నీకు తెలుసా? అదే వాడు ఇల్లు అన్నాడు. లడ్డు సింగ్ సార్, వాళ్ళేమీ దయ్యాలు కారు. వాళ్ళందరూ టెర్రరిస్ట్. ఎందుకంటే ఆ సుల్తాన్ టెర్రరిస్ట్ ని నేను ఫాలో చేసి వచ్చినప్పుడు సరిగ్గా ఇక్కడే తను మాయమైపోయాడు. అంటే వాళ్ళు ఇక్కడే దాక్కొని ఉంటారు. వాళ్ళు ప్రజల్ని భయపెట్టి ఇక్కడికి ఎవరిని రానివ్వకుండా చేస్తున్నారు. అప్పుడే కదా వాళ్ళు ఇక్కడ సురక్షితంగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి నేనెవరో నిరూపించాలి. దాక్కున్న ఒక్కొక్కరిని బయటికి లాగుతాను. ఎస్, ఇక్కడికి వచ్చి చూడండి. వాళ్ళందరూ సరిగ్గా ఈ ప్రదేశానికి కిందే దాక్కున్నారు. ఎవరికి సందేహం రాని విధంగా ఇక్కడ జాగ్రత్తగా ఉన్నారు. ఇక్కడ భూతాలని ఏవీ లేవు. నేను ఇప్పుడే దాన్ని తెరిచి వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తాను. శివ వాళ్ళు నిజంగా మనుషులు కాదు, దయ్యాలే. ఇక్కడికి అక్కడికి ఎగిరారు తెలుసా? లడ్డు సింగ్ సార్, భూతాలనేవి ఏవీ లేవు. వాళ్ళు తెలివిగా బాగా ప్లాన్ చేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు సార్. కేవలం వాళ్లే తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఎవరో వాళ్ళకి చూపిద్దాం. ఎవరిది? సుల్తాన్ సింగ్ అంకుల్, మర్యాదగా మీ నలుగురు బయటికి వస్తారా లేదా నేను లోపలికి రావాలా? చాయిస్ ఇస్ యోర్స్. బాస్, తన ఆ పిల్లాడే శివ. పోయినసారి వాడు మనల్ని పిచ్చ కొట్టుడు కొట్టాడు, గుర్తులేదా? ఈసారి మనం తనని చూసి భయపడాల్సిన అక్కర్లేదు. ఒక చిన్న పిల్లాన్ని చూసి భయపడాలి. మేమే బయటికి వస్తా ఉండు. ఇదేదో బాగుందే. మనం ఇలా ఉయ్యాలు ఊగుతూ అందరినీ కొట్టొచ్చు కదా. జై హింద్ కమిషనర్ గారు. మీరు వెంటనే మార్కెట్ కు వెనకాల ఓపెన్ మార్కెట్ ఒకటి ఉంది కదా, అక్కడికి వెంటనే వచ్చేయండి. మీ కళ్ళతో అక్కడ మీరు చూసుకోవచ్చు. నేను ఎలా నా ప్రాణాలని పణంగా పెట్టి వేదా సిటీని కాపాడుకుంటూ వస్తున్నానని తెలుసుకుంటారు. టెర్రరిస్టులని నేను పట్టుకోబోతున్నాను సార్. మీరు నన్ను పని నుంచి తీసేసి ఉండొచ్చు, కానీ నేను నా కర్తవ్యాన్ని మర్చిపోలేదు సార్. జై హింద్. పిల్లలు, వీళ్ళందరినీ పట్టుకుంది ఎవరో చెప్పండి. కమిషనర్ సార్, ఈ పని చేసింది మా ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారు. తన ప్రాణాన్నే పణంగా పెట్టి ఈ టెర్రరిస్ట్ ని పట్టుకున్నారు. అరే కానిస్టేబుల్ పేడారాం, నీకింకా ఇన్స్పెక్టర్ డ్రెస్సే దొరకలేదా? నేను పేడారామును కాదు సార్, శివ వాళ్ళ తాతని. లడ్డూ సింగ్ సార్ ఫైల్స్ లో చాలా బిజీగా ఉన్నారు. అందుకే ఆయనకు సాయం చేసే ఉద్దేశంతో టెర్రరిస్టులను పట్టుకోవాలని వచ్చాను సార్. తాతయ్య మీరా? అయితే నేను ఇన్ని రోజులు నువ్వే పేడారామును తప్పుగా అర్థం చేసుకుని కానిస్టేబుల్ కి ప్రమోషన్ ఇప్పించాను. లడ్డూ సింగ్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? వీళ్ళందరినీ పట్టుకున్నది ఎవరో చెప్పు. పేడారాం, సారీ, తప్పుగా నేను నీకు ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇప్పించాను. న్యాయంగా ప్రమోషన్ దక్కాల్సింది లడ్డూ సింగ్ గారికి. అతను ఎంత మంచి మిత్రులను సంపాదించుకున్నాడు. తాను పనిలో బిజీగా ఉన్నా చాలా మంది సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. పెరేడ్, గెజెట్. సార్, ఈ మాటకి అర్థం ఏంటో నాకు తెలియడం లేదు సార్. ఇప్పుడు ఈ మాటకి అర్థం తెలిసింది సార్. ఎప్పుడు నేనే కానిస్టేబుల్, మీరేమో ఇన్స్పెక్టర్ సార్. దిగులు పడకండి పేడారాం అంకుల్.
తప్పకుండా ఒక రోజు మీకు ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది.